మనలో చాలామంది ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటారు. కొంతమంది వారానికి ఒకసారి, కొంతమంది పండగలప్పుడు కంపల్సరీగా గుడికైతే వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చేసే పని ప్రదక్షిణాలు చేయటం. అయితే గుడికి వెళ్ళటమే మనకి చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది. అలాగే ప్రదక్షిణాలు ఇంకా మనశ్శాంతిని పెంచుతాయి. కానీ ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే ఎంత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రదక్షిణ చేస్తే భగవంతునిపై నమ్మకం వస్తుంది. 3 ప్రదక్షిణలైతే మానసిక ప్రశాంతత. అదే 5 ప్రదక్షిణలైతే ఇష్టసిద్ధి. 7 ప్రదక్షిణలు కార్యజయం. 9 ప్రదక్షిణలు శత్రునాశనం. అదే 11 ప్రదక్షిణలు చేస్తే జీవితంలో పెరుగుదల ఉంటుంది. 13 ప్రదక్షిణలైతే కార్యసిద్ధి. 15 ప్రదక్షిణలైతే ధనప్రాప్తి. 17 ప్రదక్షిణలైతే ధాన్యాభివృద్ధి. 19 ప్రదక్షిణలు చేస్తే రోగ నివారణ. 21 ప్రదక్షిణలు చేస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. 27 ప్రదక్షిణలు చేస్తే సౌకర్యము. అదే 108 ప్రదక్షిణలు చేస్తే సర్వదోష నివారణ జరుగుతుంది. ఈసారి మీరు ఎప్పుడైనా గుడికి వెళితే ఈ విధంగా గుర్తుపెట్టుకొని చేయండి. మంచి ఫలితాలను పొందండి. మీకు తెలిసిన మరెన్నో విషయాలను కామెంట్ రూపంలో నాకు అందించండి.